హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో రుచికరమైన హెల్తీగా సొరకాయ గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా రుచిగా ఉంటాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా, క్రిస్పీగా వస్తాయండి. దీంతో పాటుగా ఈ సొరకాయతో మంచి సర్వపిండి పెట్టుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఈ సర్వపిండి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియోని ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను మీడియం సైజు ఉన్న సొరకాయని తురుము తీసుకున్నాను అనమాట. అలా తురుము తీసుకొని డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఒక కప్పు తీసేసుకుంటే ఒక కప్పు ఆనియన్స్ తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి. దీనిలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఒక 3 రెమ్మలు కరివేపాకును వేసుకోవాలన్నమాట. ఈ కరివేపాకు వేసుకుంటే మంచి రుచి వస్తుందండి ఈ గార్లిక్కి, సొరకాయ గార్లిక్ అనేది. తర్వాత దీంట్లో వేయించిన పల్లీలు వేసుకోవాలన్నమాట, పొట్టు తీసేసి. ఈ పల్లీలను వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. జీలకర్ర అనేది తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు మీరు ఎన్ని వేసుకున్న బట్టి ఈ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసాను. ఒక 4 వరకు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో అయితే రుచికి తగినంత సాల్ట్ని ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత పిండి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత రుచి చూసుకొని అప్పుడే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఒక ½ అన్ అవర్ ముందైనా ఇప్పుడు చేసుకుంటామనే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు పచ్చి నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే మంచి రుచిగా ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలి మీలో. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఇంత క్వాంటిటీ అని చెప్పలేనండి. బియ్యం పిండి కరెక్ట్గా అయితే 1.5 కప్పు పడుతుంది బియ్యం పిండి. నేనైతే 1 కప్పు వరకు మొదట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ కొద్దిగా తడిగా ఉందని ఒక అరకప్పు వరకు మళ్ళీ యాడ్ చేస్తానండి. మీకు సొరకాయ తడిదనం బట్టి అందులో ఉండే వాటర్ కంటెంట్ బట్టి ఇందులో వాటర్ పడుతుందండి, అదే పిండి పడుతుందండి. ఈ పిండిని ఇటువంటి వాటర్ కూడా మిక్స్ చేయొద్దు. ఇందులో సొరకాయలో ఉండే వాటర్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మన చేతికి ఆయిల్ వాటర్ కానీ ఏదైనా అప్లై చేసినప్పుడు చక్కగా గారి వస్తే సరిగ్గా అప్లై కలిపేసుకున్నట్టు పిండి. దీంట్లో అయితే మాత్రం ఒక అరకప్పు వరకైనా మీకు గుప్పిడంతైనా నువ్వులు వేసుకోండి. నువ్వులు అనేవి మంచి రుచి వస్తాయండి ఈ సర్వపిండికి. ఈ సర్వపిండి అనే కాదు, ఈ గారెలకి అయితే ఏకదం మంచిదండి. చాలా రుచి ఇస్తాయి ఈ నువ్వులు అనేవి. చూసారా, పిండి ఇంకా కొద్ది యాడ్ చేస్తున్నాను అనమాట, కొద్ది తడిదనంగా ఉంది అనేసి. ఇలా ఎంతైనా మిక్స్ చేసుకున్న బట్టేనండి ఈ సొరకాయ గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. పలుచగా అనిపిస్తే పిండిని యాడ్ చేసుకోండి. ఇంకా గట్టిగా అనిపిస్తే కొద్ది తడిగి వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. గట్టిగా కాకుండా పలుచగా ఉండేటట్లు బాగా ఇప్పుడు చేతిపై గారెలు ఎలా వేసుకుంటామో అలా వచ్చేటట్లు చూసేసుకోండి. ఇప్పుడైతే నేను ఇలా మిక్స్ చేసుకున్నప్పుడే నేను స్టవ్ పై ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ పెట్టి ఆయిల్ అనేది హీట్ అయ్యాక చేతిపై ఆ వాటర్ని అప్లై చేసి చేతిపైన అరచేతిపైన రౌండ్గా కట్ చేసి ముద్దలా చుట్టి దానిపైన కూడా వేసేసుకోవచ్చు. మాకు ఇలా అవ్వదు, నాకు గారెలు అవ్వడం, కొందరైతే నార్మల్గా గారెలు ఎలా వేస్తారో అలా వేసుకోవచ్చు. ఇలా సెట్ అవ్వదు, మాకు ఇంకా అవ్వదు అనే టైం అప్పుడు ఒక కప్పు ఉంటుంది కదా, ప్లాస్టిక్ కప్పే తడి క్లాత్ కట్టేసి క్లాత్తో కూడా వేసేసుకోవచ్చు. ఇలా కాదు మాకు అనేవాళ్ళు ఒక ఉంటుంది కదా పాల కవర్ అనేది, ఆ పాల కవర్పై వాటర్ని అప్లై చేసి ఈ గారె ముద్ద అనేది రౌండ్గా చుట్టి తడిదనం అప్లై చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని గారెలు వేసుకుంటూ ఉండండి. లేకపోతే గారె వేసే టైంకి ఇంకో గారె మాడిపోతూ ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇలా. నాకైతే ఈ కడాయికి 4 గారెలే పట్టాయండి. మీకు ఎన్ని గారెలు ఈ కడాయిలో పడితే అన్ని గారెలు వేసుకొని కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అనేకండి, కిందన కొద్దిగా వేగిన తర్వాతనే టర్న్ చేసుకోండి, లేకపోతే అంటేస్తూ ఉంటాయి అన్నమాట. సరిగ్గా కిందన వేగిన తర్వాతే వెనక వైపు తిప్పుకొని 2 వైపులా చక్కగా 4 వైపులా కాల్చేసుకోవాలన్నమాట, వేయించేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇంకా వచ్చి మంచి క్రిస్పీగా వేగిపోయాయి అనే టైం అప్పుడు ఇంకా డైరెక్ట్గా ఇంకా టిష్యూ వేయిన ప్లేట్లో వేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి. నేను ఒక సైడ్కి అయితే ఒక కడాయిలో సర్వపిండి ముద్దని ఆయిల్ అప్లై చేసి చక్కగా అప్లై చేసేసానండి. సర్వపిండి అత్తిసాను అనమాట ఆ కడాయిలో. తర్వాత చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇవి వేసేసుకోండి. గారెలు అనేవి ఒక పాల కవర్ని తీసుకొని ఆ వాటర్ని అప్లై చేసి నార్మల్గా గారె రౌండ్ చుట్టుకొని అలా
చిల్లు పెట్టేసుకోండి. సింపుల్ అండి. మనం నార్మల్‌గా వేసుకునే గారెలు కూడా ఇలా పేపర్‌పై వేసుకోవచ్చు. లేకపోతే టీ స్టెయినర్ ఉంటుంది కదా! దానిపైన కూడా వేసుకోవచ్చు. చక్కగా వస్తాయండి. గారెలు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి. ఎంత బాగున్నాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సొరకాయని ఇష్టంగా తిన్న వాళ్ళ పిల్లలైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చికెన్ బాయ్ కూడా చక్కగా వేగిపోయింది. ఇటువైపు సర్వపిండి మంచిగా వేగిపోయిందండి. సర్వపిండి అంటే ఇంకా అద్భుతంగా అనిపించిందనమాట. గారెలు కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఏమి నంచుకోవడానికి అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా తినేయవచ్చండి. ఇంకా సెకండ్ బాయ్ కూడా వేగిపోయింది. ఇలా వేస్తూనే ఉన్నాను. మా పిల్లలు తింటూనే ఉన్నారు. మా వారు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాటితోనే ఈజీ చేసుకోవచ్చు కాబట్టి ఇంటి దగ్గర సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అయితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా. మన ఇంటి దగ్గర ఉన్న వాటితోనే చాలా సింపుల్గా సొరకాయ ఇంటికాడ ఉండి పాడైపోతుంది అనే టైం అప్పుడు కూడా సొరకాయలు అవైలబుల్గా ఉన్నప్పుడు కూడా ఇలా సింపుల్గా టేస్టీగా చేయండి. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే అద్దరిపోయే రెసిపీ ట్రై చేయండి. ఆయిల్ డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు సర్వపిండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.